యోబు గ్రంథ యోబు గ్రంథము నుండి మనము 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ వచనాలు చూడండి. ଆଇବ ପୁସ୍ତକ ପବିତ୍ର ବାଇବଲ ଆଇବ ପୁସ୍ତକ 2 ପର୍ବ 9-10 ପଦ ଆମେ ପଢିବା। ଦୟାକରିକି ସମସ୍ତେ ବାକ୍ୟ ପ୍ରତି ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ଆମେ ଓଡ଼ିଆରେ ପଢିବା। ଆଇବ ପୁସ୍ତକ 2 ପର୍ବ 9-10 ପଦ। ତହିଁରେ ତାହାର ଭାର୍ଯ୍ୟା ତାହାକୁ କହିଲା, ତୁମେ କି ଏ ଯାଏ ଆପଣାର ସରଳତା ଦୃଢ଼ କରି ଧରୁଅଛ? ପରମେଶ୍ୱରଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରିକି ମର। ସେ ତାହାକୁ କହିଲା, ତୁମେ ଏକ ମୁଢ଼ା ସ୍ତ୍ରୀ ପରି କଥା କହୁଅଛ। କଣ ଆମ୍ଭେମାନେ କି ପରମେଶ୍ୱରଙ୍କ ହସ୍ତରୁ ମଙ୍ଗଳ ଗ୍ରହଣ କରିବା ଆଉ ଅମଙ୍ଗଳ କଣ ଗ୍ରହଣ କରିବା ନାହିଁ? ଏଇ ସବୁରେ ଆଇବ ଆପଣା ହସ୍ତରେ ପାପ କଲା ନାହିଁ। చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ପଠନ ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଧ୍ୟାନ କରିବା। సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వ స్తోత్రములపై ఆసీనుడవైన మా దేవ, మీ ఘనమైన దివ్యమైన అమూల్యమైన మీ నామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ସର୍ବାଧିକାରୀ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର, ଧନ୍ୟବାଦ ପ୍ରଶଂସା ଗୌରବ ଉପରେ ବାସ କରୁଥିବା ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମକୁ ଗୌରବ ପ୍ରଶଂସା ଆଉ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించుచు మా ఎడల విడువక కృపచూపుచు ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ କରିକି ଅନୁଗ୍ରହ ଦେଖାଉଛ, ଆମମାନଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରିନାହ, ଏଥିପାଇଁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మును మేము సేవించి స్తుతించి మ్రొక్కి ఘనపరచి కొనియాడునట్లు మా పట్ల మీరు చూపుచున్న మీ ప్రేమ కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ତୁମେ ଆମମାନଙ୍କୁ ସ୍ମରଣ କରି ତୁମେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ଦେଖାଉଥିବା ଦୟା ଅନୁଗ୍ରହ ନିମନ୍ତେ ଆମେ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। అన్ని విషయాల్లో మీకు మహిమ మేము తేవడానికి మమ్మను బలపరుచుతూ ఉన్నందుకై స్తుతిస్తూ ସମସ୍ତ ବିଷୟରେ ତୁମରି ଗୌରବ କରିବା ନିମନ୍ତେ ଆମମାନଙ୍କୁ ବଳବାନ କରୁଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ ଦଉଅଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ఆమేన్. ఆమేన్। ప్రభునందు ప్రియులారా, దేవుని జీవము గల వాక్యములో 9, 10 వచనాల్లో భార్య ప్రశ్నకు యోబు ఇచ్చిన జవాబు. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଏଇ 9-10 ପଦରେ ଭାର୍ଯ୍ୟର ପ୍ରଶ୍ନକୁ ଆଇବ ଦଉଥିବା ଉତ୍ତର। ఒక పురాతన వ్రాత ప్రతి యోబు భార్య పేరు దీనా అని తెలియజేస్తుంది. ଏକ ପୁରାତନ ଆଉ ଯୋଉ ଲେଖା ବିଷୟରେ ଯେତେବେଳେ ଜାଣିବା, ଆୟୁବଙ୍କର ଭାର୍ଯ୍ୟର ନାମ ହଉଛି ଦୀନା। సైతాను యోబు కుటుంబంలో అందరినీ హతం చేశాడు. ଶୈତାନ ଆୟୁବଙ୍କ ପରିବାରରେ ସମସ୍ତଙ୍କୁ ହତ୍ୟା କଲା, కానీ అతని భార్యను తొలగించలేదు. କିନ୍ତୁ ଆୟୁବଙ୍କର ଭାର୍ଯ୍ୟକୁ ସିଏ କୌଣସି ମାତ୍ରାରେ ସ୍ଥାନାନ୍ତରିତ କରିନାହାନ୍ତି। ఎందుకనగా କାହିଁକି? ఆమె సాతానుకు బాగా పనికొస్తుంది. ఎందుకంటే କାହିଁକି ମାନେ ଶୈତାନକୁ ସିଏ ଆବଶ୍ୟକ ହଉଛନ୍ତି। స్త్రీ పురుషుని కంటే ఎక్కువ బలహీనమైన ఘటమని చెప్పినది దీనిలో దృష్టాంతమయ్యింది. ଆମେ ଦେଖୁଛୁ ସ୍ତ୍ରୀ ପୁରୁଷ ଠାରୁ ଅଧିକ ଦୁର୍ବଳ ପାତ୍ରୀ ଆମେ ଏଠାରେ ଏକ ଦୃଷ୍ଟାନ୍ତ ଦେଖୁଅଛୁ।
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ପ୍ରଥମ ପିତର 3ର ଆଉ ତାର 7 ପଦରେ ଆମେ ସେଇ ପଦ ଦେଖୁଅଛୁ। యోబు ఏమో పరీక్షగా లేక పరీక్షింపబడగా నిలిచినట్లుగా చూస్తాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ହୁଏତ ପରୀକ୍ଷିତ ହୋଇକି ସେ ଦୃଢ ଭାବରେ ସ୍ଥିର ହେଇକି ଅଛନ୍ତି। సొంత భార్య ఏమో విసిగిపోయి దేవుని మీద అలిగి భర్తతో దేవుని దూషించి మరణము కమ్ము అని అంటుంది. କିନ୍ତୁ ନିଜ ସ୍ତ୍ରୀ ଏଇ ସବୁକୁ ସିଏ ପୁରା କ୍ଳାନ୍ତ ହୋଇକି ସ୍ୱାମୀ ସହିତ କହୁଛନ୍ତି ପରମେଶ୍ୱରଙ୍କୁ ତୁମେ ପରିତ୍ୟାଗ କର। ఇబ్బంది కలిగిన సమయంలో గట్టిగా భర్తతో నిలబడవలసిన భార్య అప్పుడప్పుడు పడిపోతుంది. ଆଉ କ୍ଲେଶ ସମୟରେ ସ୍ୱାମୀ ସହିତ ଅତି ଦୃଢ ଭାବରେ ରହିବା କଥା ଯେ ସ୍ତ୍ରୀ, କିନ୍ତୁ ବେଳେ ବେଳେ ସେ ପତନ ଅବସ୍ଥାକୁ ଯାଉଛି। అతని దుఃఖాన్ని మరింత పెంచడానికి సైతాను అతని భార్యను సాధనంగా చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ଆଇବଙ୍କର ଦୁଃଖକୁ ଅଧିକ ବଢେଇବା ପାଇଁ ଶୈତାନ ଆଇବଙ୍କର ସ୍ତ୍ରୀଙ୍କର ହସ୍ତରେ ଏକ ସାଧନ ଭାବରେ ବ୍ୟବହାର ହେଉଛନ୍ତି। దేవుని దూషించి చచ్చిపో అనటంలో ఆమె సాతాను ఉద్దేశం వెల్లడిస్తుంది. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରିକି ମର, ଏହା ଶୈତାନର ଉଦ୍ଦେଶ୍ୟକୁ ସେ ପ୍ରକାଶ କରୁଅଛନ୍ତି। 5వ వచనంలో మనము చూచినట్లయితే వాడు అన్నాడు కదా, ఇంకొకసారి నీవు చేయి చాచి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుట నే దూషించి నిన్ను విడిచిపోవును అన్నాడు కదా. వాని మాటే ఈమె మాట్లాడినట్లుగా చూస్తున్నాం. 5 ପଦରେ ଯେତେବେଳେ ଆମେ ପଢୁ, ମାତ୍ର ତୁମେ ଏବେ ହସ୍ତ ବଢେଇ ତାର ହସ୍ତି ମାଂସ ସ୍ପର୍ଶ କର, ତହିଁରେ ସେ ତୁମ ମୁଖ ଆଗରେ ତୁମକୁ ପରିତ୍ୟାଗ କରିବ। ଶୈତାନର କଥାକୁ ସେ କହୁଅଛନ୍ତି। ఇది యోబుకు ఎంతో కష్టంగా అనిపించిన మాట అయి ఉండొచ్చు. ହୁଏତ ଆଇବଙ୍କୁ ଏକ କଷ୍ଟତର କଥା ହୋଇପାରେ। వేరే ఇతరులు ఎవరైనా వేరే విధంగా లేచినా మాట్లాడినా పర్వాలేదు, సహించవచ్చు. కానీ କିନ୍ତୁ ଯଦି କେହି ବାହାର ଲୋକ ଯଦି ଏଇ ପ୍ରକାର କଥା କହିଲେ ହୁଏତ ଆମେ ସହନ କରିପାରିବା। ప్రియమైన భార్య, ఇష్టమైన భార్య అలా మాట్లాడినప్పుడు, అలాగ అడ్డంగా మాట్లాడినప్పుడు యోబుకు వచ్చిన కష్టం వీటికంటే ఇంకా ఎక్కువైన కష్టం వచ్చుండొచ్చు. ହୁଏତ ପ୍ରିୟର ଆଉ ସ୍ତ୍ରୀ, ନିଜର ପ୍ରିୟର ସ୍ତ୍ରୀ ଯଦି ଏଇ ପ୍ରକାର କଥା କହୁଅଛନ୍ତି, ତାହେଲେ ଆଇବଙ୍କୁ ହୁଏତ ବହୁତ କଷ୍ଟ ହେଇଥିବ। అయినను యోబు ఆ కష్టమును సహించి తన భార్యకు మృదువైన మాట జవాబుగా ఇచ్చి ఆమె క్రోధము చల్లార్చెను. ଆମେ ଦେଖୁଛୁ ଏଇ ପ୍ରକାର କଷ୍ଟ ପାଇଲେ ମଧ୍ୟ ଆଇବ ଏକ ଆଉ ଶୀତଳ କଥା, ସୁନ୍ଦର କଥା କହିକି ଆଉ ତାଙ୍କୁ ଉତ୍ତର ଦେଇଛନ୍ତି। సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట కోపమును క్రోధమును చల్లార్చును. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ହିତୋପଦେଶ ଆଉ ତାର 15 ପର୍ବର ଆଉ ସେଇଠି 1 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ କଣ ଲେଖା ହେଇଛି। ଆଉ ସେଇଠି ଦେଖୁଛୁ କମଳ ଉତ୍ତର କ୍ରୋଧକୁ ଦମନ କରେ, ମାତ୍ର କଟୁ ବାକ୍ୟ କୋପ ଜନ୍ମାଏ। ఒక విషయం యోబుకు తెలుసండి, అది మనం కూడా గ్రహించాలి. ଆଉ ଗୋଟିଏ ବିଷୟ ଆଇବ ଜାଣନ୍ତି, ତାହା ମଧ୍ୟ ଆମେ ଜାଣିବା ଆବଶ୍ୟକ। అదేమంటే ఒక రోజునే ఆమె కూడా తన 10 మంది పిల్లలను కోల్పోయింది. ଆଉ ଆମେ ଜାଣିବା ଆବଶ୍ୟକ, ଗୋଟିଏ ଦିନରେ ମଧ୍ୟ ସେଇ ଭାର୍ଯ୍ୟା ନିଜର 10 ଜଣ ସନ୍ତାନକୁ ସେ ହରେଇ ଦେଇଅଛନ୍ତି। ఒక్క పిల్లవానిని కోల్పోతే తల్లులు శోకంతో దాదాపు పిచ్చివారై పోతారు కదా. ଗୋଟିଏ ସନ୍ତାନକୁ ଯଦି ମା ହରେଇ ଦେବ, ତାହେଲେ ମା କେତେ ପାଗଳି ହେଇଯିବ। దేవుని సంకల్పం ఆమెకు తెలియదు. ଈଶ୍ୱରଙ୍କର ଯୋଉ ସଂକଳ୍ପ ସେ ଜାଣିନାହାନ୍ତି। యోబుకు కూడా తెలియదు. ଆଇବ ମଧ୍ୟ ଅଜଣା ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି। దేవుని దూషించి మరణము కమ్మని చెప్పిన భార్య ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ପରିତ୍ୟାଗ କର କହିକି
ଆଉ କହିବା ଭାର୍ଯ୍ୟା తరువాత మరలా 10 మంది పిల్లల్ని కన్నది 42:13 ତାପରେ ସେ 10 ଜଣ ସନ୍ତାନକୁ ଜାତ କଲେ ଏ ଆଇବ ତାର 42 ପଦରେ। నిజమే. ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. ଆରମ୍ଭରେ ଆଉ ଦୁଃଖ ଦେଖାଯାଏ, କ୍ଲେଶ ଦେଖାଯାଏ, କିନ୍ତୁ ଆନନ୍ଦ ଦେଖାଯାଏ ନାହିଁ। అయినను దాని యందు అభ్యాసము గలవారికి నీతి సమాధానం అను ఫలము ఇచ్చును. କିନ୍ତୁ ତହିଁରେ ଯୋଉମାନେ ଅଭ୍ୟାସ କରନ୍ତି ଆଉ ସେଥିରେ ଧାର୍ମିକତା ଆଉ ଶାନ୍ତିର ଫଳକୁ ଆଉ ସେମାନେ ପାଇବେ। హెబ్రీ పత్రిక 12:11 ଏଭ୍ରି ତାର ଆଉ 12-11ରେ ଆମେ ଦେଖୁଛୁ। యోబు జ్ఞానయుక్తంగా భార్యకు జవాబు ఇచ్చాడు. ଆଇବ ଜ୍ଞାନ ସହିତ ନିଜର ଭାର୍ଯ୍ୟାକୁ ସେ ଉତ୍ତର ଦେଲେ। అదే 10వ వచనం. 10 ପଦରେ మూర్ఖురాలు అనలేదు, కానీ మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. ସେ ମୂଢ ବୋଲି କହିନାହାନ୍ତି, କିନ୍ତୁ ଏକ ମୂଢ ସ୍ତ୍ରୀ ପରି କଥା କହୁଅଛ କହିଲେ। దేవుని నుండి మంచి ఈవులను అందుకుంటాము. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଅନେକ ଆମେ ମଙ୍ଗଳ ଗ୍ରହଣ କରିବୁ। ఆయన వాటిని తీసుకున్నప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ଆଉ ଯାହା ଆମେ ମଙ୍ଗଳ ଗ୍ରହଣ କରିଅଛୁ ତାହାକୁ ହରେଇବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ దేవుడిచ్చిన దేవుడిచ్చాడు, తీసుకున్నాం. ఇప్పుడు ଆଉ దేవుడు తీసుకున్నాడు, మనం కూడా హ్యాపీగానే ఉండాల. ପ୍ରଭୁ ମଙ୍ଗଳ ଦେଲେ ଆମେ ଖୁସି, ପ୍ରଭୁ ଯଦି ମଙ୍ଗଳ ନେଇଯିବେ ଆମେ ଖୁସି ହେବାକୁ ପଡିବ। యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ଯାକୋବ ତାର 5:11 ପଦରେ యోబు ఇంకా దేవునిలో తన నమ్మకాన్ని నిలుపుకొనే ఉన్నాడు. ଆଇବ ଏତିକି କଷ୍ଟରେ ମଧ୍ୟ ତାଙ୍କର ବିଶ୍ୱସ୍ତତା ସରଳତା ଦୃଢ କରିକି ଧରିଅଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ। తాను అన్న మాటల్లో ఎక్కువ పాపం చేయలేదు, ఎక్కడా పాపం చేయలేదు. ଆଉ ଏଇ ସବୁରେ ଆଇବ ଆପଣା ହସ୍ତରେ ପାପ କଲା ନାହିଁ। అతడు సాతాను పెట్టిన 2 పరీక్షలను తట్టుకొని నిలబడి దేవుణ్ణి దూషించకుండా ఉన్నాడు. ଆଉ ଶୈତାନ ପରୀକ୍ଷା କରିଥିବା 2ଟି ପରୀକ୍ଷାରେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଆଉ ସେ ଦ୍ୱେଷ ନ କରିକି ଠିଆ ହେଲେ। సైతాను అన్నది పొరపాటని దీన్ని బట్టి రుజువు అవుతున్నది. ଆଉ ଶୈତାନ ଯାହା କହିଛନ୍ତି ତା ଭୁଲ ବୋଲି ଏହା ଜାଣିବାକୁ ପଡୁଛି। దేవుని దైవత్వాన్ని బట్టి యోబు ఆయనను ప్రేమించాడే గాని తనకు దేవుడు ఇచ్చిన సంపదలను బట్టి కాదు అని ఓ గట్టి సత్యం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ଆଇବ ପରମେଶ୍ୱର ଏକ ମହାନ ବୋଲି ପ୍ରେମ କଲେ, କିନ୍ତୁ ଆଇବକୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଧନ ଠାରୁ ପାଇଥିବା ବୋଲି ସେ କେବେ ପ୍ରେମ କରିନ ସତ୍ୟତା ଆମେ ଦେଖୁଛୁ। ఎవరైనా ఈవేళ దేవుడు ఇచ్చిన వస్తువులను బట్టి వాహనాలను బట్టి దేవుడిని ప్రేమిస్తారు. యోబు అట్లా ప్రేమించినోడు కాదు. దేవుని యొక్క దైవత్వాన్ని బాగా తెలుసుకున్నాడు. దానిని బట్టి యోబు ఆయనను ప్రేమించాడే కానీ దేవుడిచ్చిన సంపదలను బట్టి కాదు. ଆଜି ଯେଉଁମାନେ ଭୌତିକ ସମ୍ପତ୍ତି ପାଇଲେ ହିଁ ଆଉ ପ୍ରଭୁଙ୍କୁ ଭଲ ପାଆନ୍ତି, କିନ୍ତୁ ଆଇବ ସେଇ ପ୍ରକାର ପ୍ରେମ କରିନାହାନ୍ତି, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ସେଇ ସର୍ବଜ୍ଞ ଜାଣିକି ସେ ବାସ୍ତବରେ పరమేశ్వరుకు ప్రేమ కలే। యోబు తన మాటల మూలంగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకుండా వాని నోరు మూయించాడు. సాతాను ఓడిపోయాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ କୌଣସି ଆପଣା ହସ୍ତରେ ପାପ ନ କରିକି ଆଉ ଶୈତାନକୁ ସେ ପରାଜୟ କଲେ। తర్వాత ఈ గ్రంథంలో సాతానుడు ఎక్కడా కనబడలేదు. కనిపించాడా? ఎక్కడైనా కనిపించాడా? సాతానుడు ఎక్కడా కనిపించలేదు. ତାପରେ ଶୈତାନ ଏଇ ପୁସ୍ତକରେ କେଉଁଠାରେ ବି ଦେଖାଗଲେ କି? ସେ କେଉଁଠାରେ ବି ଦେଖା ଯାଇନାହାନ୍ତି। ఇక్కడ యోబు అసలు సాతాను చేత పీడింపబడ్డాడు. ଆଉ ଏଠାରେ అయినా ଆଇବ కూడా వాని మీద యోబు అధికారము పొందినవాడైనట్లుగా మనము చూస్తున్నాం. ଏଠାରେ ଆଇବ ଶୈତାନ ଦ୍ୱାରା ସିଏ ପରୀକ୍ଷିତ ହେଲେ, ତଥାପି ସିଏ ଉଚ୍ଚୀକୃତ ହେଲେ। మొదటి 2 అధ్యాయాలు చదివి సంగతులను మనము తేటగా గ్రహించవచ్చు. ଆମେ ପ୍ରଥମ ଦୁଇ ପଦ ପଢିଲେ ଆମେ ଜାଣିପାରିବା। దేవుని అగ్ని పైనుండి గొర్రెలన్నింటినీ దహించెను.
ଆମେ ଦେଖୁଅଛୁ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଅଗ୍ନି ଆଉ ସେ ମେଷପୋଲ ଉପରେ ପଡି ଦଗ୍ଧ କଲା అది సాతాను చేత రగులుకొనిన అగ్నియే. ଆଉ ତା ବାସ୍ତବରେ ଶୈତାନରୁ ଆସିଥିବା ଅଗ୍ନି అరణ్య మార్గముగా వచ్చి యోబు పుత్ర పౌత్రాదుల మీద ఇల్లు పడవేయుట సాతాను పనియే. ଆଉ ଅରଣ୍ୟରେ ଯୋଉ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ହତ୍ୟା କରିଥିବା ସେଇ କାର୍ଯ୍ୟ ଶୈତାନର କାର୍ଯ୍ୟ। దోచుకొని వారు రాగా యోబు సర్వసొత్తులు దోపుడగుట సాతాను వలన కలిగినదే. ଆଉ ଯେଉଁ ସମସ୍ତେ ଆସିକି ଲୋକମାନେ ଆକ୍ରମଣ କରିକି ସବୁ ନେଇଗଲେ ଏଇ ସବୁ ଶୈତାନର କାର୍ଯ୍ୟ ଅଟେ। తుదకు పట్టరాని రోగము సాతాను మొత్తిన జాడ్యమే అని తెలియచూ ఉన్నది. ଶେଷରେ ଭୟଙ୍କର ରୋଗ କରେଇଲେ ଏଇ ବିଷୟ ମଧ୍ୟ ଶୈତାନ ଠାରୁ ହିଁ ହେଲା। యోబు సాతాను ద్వారా అలవి కాని దెబ్బలు ఎన్నో తినవలసి వచ్చెను. ଆଇବ ଶୈତାନ ଦ୍ୱାରା ଅନେକ ମାଡ଼ ସେ ଖାଇବାକୁ ପଡିଲା। అయినను యోబు ఏ విషయమందును యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని కూడా చెప్పలేదు. ଆଇବ କୌଣସି ବିଷୟରେ ସେ ପାପ କଲା ନାହିଁ କିମ୍ବା ପରମେଶ୍ୱର ଅନ୍ୟାୟ କରେ ବୋଲି ଦ୍ୱେଷ ମଧ୍ୟ କଲା ନାହିଁ। ఆ తర్వాత మనము ఎన్నో సంగతులు ఆలోచన చేయవచ్చు. ତାପରେ ଆମେ ଅନେକ ବିଷୟ ଚିନ୍ତା କରିପାରିବା। ఆ తర్వాత బంధువులు ఇరుగు పొరుగు వారి వలన కలిగిన శోధన. ତାପରେ ଆମେ ଦେଖୁଛୁ ବନ୍ଧୁ ଠାରୁ ପୁଣି ପଡୋଶୀ ଠାରୁ ବି ଆସୁଥିବା ପରୀକ୍ଷା। ఆయన ముగ్గురు ఆదరణకర్తలు రాకమునుపు కొన్ని మాసాలు గడిచిపోయాయి. ଆଉ ତାଙ୍କ ସାନ୍ତ୍ୱନା ଦେବା 3 ଜଣ ଆସିବା ପୂର୍ବରୁ କିଛି ମାଂସ ଗତ ହେଲାଣି। ఎందుకనగా వారు వేరు వేరు దూర స్థలములలో వారు కాపురముండి యోబును గూర్చిన వినిన తరువాత ଆଉ ଏଇ 3 ଜଣ ବିଭିନ୍ନ ଦୂରରେ ଥାଇକି ଆଇବଙ୍କ ବିଷୟରେ ଯେତେବେଳେ ଶୁଣିଲେ ఒకరికొకరు కబురు చేసుకొని ఆలోచించుకొని ఫలానా రోజు వచ్చుటకు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వారికి ఎక్కువ టైం పట్టింది. ପରସ୍ପରକୁ ସେମାନେ ସମ୍ବାଦ ଦେଇକି ସେମାନେ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଆସିବାରେ ଅଧିକ ସମୟ ବିଳମ୍ବ ହେଲା। ప్రియులారా, 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ଆଉ 2:11 ପଦ ଅନୁସାରେ జ్ఞానులు బాలయేసు సాన్నిధ్యమునకు చేరుటకు ఎలాగునని ఏర్పాటు చేసుకున్నారనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ଆଉ ପଣ୍ଡିତ ମାନେ କିପରି ଯୀଶୁ ଶିଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେଲେ ସେଇ ବିଷୟକୁ ଆମେ ସ୍ମରଣ କରିପାରିବା। మరియు ఈ ముగ్గురు ఆదరణకర్తలు యోబును దర్శింపక మునుపు ఆయన భార్య, సహోదర సహోదరీలు, ఆయన స్నేహితులు ఆయన నిందించి విడిచిపెట్టిరి. ଆଉ ଏଇ 3 ଜଣ ଆଉ ଆଇବଙ୍କୁ ଦର୍ଶନ କରିବା ପୂର୍ବରୁ ତାଙ୍କର ବନ୍ଧୁ ଭାଇ ଭଉଣୀ ମାନଙ୍କୁ ଆଉ ସେମାନେ ଛାଡିଦେଲେ। అంతేగాక యవనస్తులు ఆయనను తృణీకరించిరి. ଆଉ అంతేకాదు ఆయనను శిక్షించిన నేరస్తులు ఆయనను అపహసించిరి. ଯୁବକ ମାନେ ତାଙ୍କୁ ଦେଶ କଲେ ଆଉ ତାଙ୍କର ବିରୋଧୀ ମାନେ ତାଙ୍କୁ ଅନେକ ପ୍ରକାର କଥା କହିଲେ। నీచ జనులు ఆయన చుట్టూ మూగి ఆయన మీద ఉమ్మి వేసిరి. ଆଉ ଅନେକ ହୀନ ଲୋକମାନେ ତାଙ୍କ ଚତୁର୍ଦିଗରେ ଘେରି ତାଙ୍କ ଉପରେ ଛେପ ପକେଇଲେ। ఆదరణకర్తలు రాకమునుపు ఇదంతా జరిగించినట్లు మనం 19వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల్లో ଆମେ 19 ପର୍ବରେ ଏଇଗୁଡାକ ଦେଖୁଛୁ। ସାନ୍ତ୍ୱନାକାରୀ ମାନେ ଆସିବା ପୂର୍ବରୁ ଏଇ ପ୍ରକାର ଘଟଣା ଗୁଡାକ 19 ଅଧ୍ୟାୟରେ ଆମେ ଦେଖୁଛୁ। అలాగే 30వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలలో ସେମିତି 30 ଅଧ୍ୟାୟ ତାର 1ରୁ 15 ପଦରେ ବି ଆମେ ଦେଖୁଛୁ। గమనించవచ్చు. ଆଉ ଆପଣ ମାନେ ଦେଖିପାରିବେ। ఆశ లేక ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను అన్నాడు. ఆశ లేక ఏ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను అన్నాడు. ଆଉ କୌଣସି ଭରସା ନଥିଲେ ମଧ୍ୟ ଏଇ ସବୁ ଦେଖିକି ମୁଁ ଆସୁଅଛି କହିଲେ। 7వ అధ్యాయం 3వ వచనములోను 29వ అధ్యాయం 2వ వచనం
ఆయన 7 చెప్పిన ପର୍ବରେ మాటలు. ପୁଣି 7 ପର୍ବରେ ପୁଣି 29 ପର୍ବରେ ଏଇ କଥା ଗୁଡାକ ଲେଖାଯାଇଛି। ముగ్గురు స్నేహితుల ద్వారా యోబు బాధించబడినట్లుగా కూడా మనము చూస్తాం. ତାଙ୍କରି 3ଟି ବନ୍ଧୁ ମାନଙ୍କ ଦ୍ୱାରା ବି ଆଉ ସେ ଅନେକ ଦୁଃଖ ଅନୁଭବ କରିଥିବା ଆମେ ଦେଖୁଅଛୁ। ఎలీఫజు, బిల్దదు, జోఫరు అను ముగ్గురు యోబుకు స్నేహితులు. ଆମେ ଦେଖୁଛୁ ଏଲିଫୋସ ତୁମେ ବିଲଦଦୁ ତାପରେ ସଫର ଏମାନେ 3 ଜଣ ଆଇବଙ୍କର ମିତ୍ର ବା ବନ୍ଧୁ ମାନେ। అతనికి సంబంధించిన ఆపదలన్నింటిని గూర్చి వినిన వారై అతనితో ଆଉ కలిసి దుఃఖించుటకు ఓదార్చుటకు వచ్చిరని 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడి ఉన్నది. ଯେତେବେଳେ ସେମାନେ ଆଇବଙ୍କର ପ୍ରତି ଘଟିଥିବା ବିପଦର କଥା ଶୁଣିଲେ ଆଉ ସେମାନେ ଆଇବଙ୍କ ନିକଟକୁ ଆସି ସେମାନେ ତା ସଙ୍ଗେ ଶୋକ କରିବା ପାଇଁ ସାନ୍ତ୍ୱନା କରିବା ପାଇଁ ଆସି ଏକ ସ୍ଥିର କଲେ। అయితే ఈ ముగ్గురు లోక తర్కవాదులే. ହେଲେ ଏଇ 3 ଜଣ ଏ ଜାଗତିକ ତାର୍କିକ ଲୋକମାନେ। సాతాను సంబంధముగా యోబు మేలు కోసమే ఈ కష్టములను కలిగిన సంగతి వారికి కూడా అర్థం కాలేదు. ଆଉ ଶୈତାନର ସମ୍ବନ୍ଧୀ ଭାବରେ ସେମାନେ ଆଇବଙ୍କୁ ଏହା ମଙ୍ଗଳ ନିମନ୍ତେ ଏଇ ସବୁ ଘଟଣା ହୋଇଛି ବୋଲି ସେମାନେ ବୁଝି ପାରିଲେ ନାହିଁ। కావున వారు ఓదార్చుటకు బదులుగా వారి వలన యోబుకు రోగము కంటెను, నష్టము కంటెను గొప్ప ప్రయాసము కలిగింది. ଆଉ ସେମାନଙ୍କର ସାନ୍ତ୍ୱନା ଦେବା ଅପେକ୍ଷା ସେମାନେ ଆଇବଙ୍କର ରୋଗ ଠାରୁ ଆଉ ଦୁଃଖ ଠାରୁ ଅଧିକ ବ୍ୟଥା ସେ ଅନୁଭବ କଲେ। వారి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు పాపం చేశావు గనుక ప్రతిఫలముగా ఇన్ని బాధలు వాటిల్లాయని పదే ఆ ముగ్గురు కత్తిపోటు వంటి మాటల ద్వారా యోబును నొప్పించారు. ଆଇବଙ୍କୁ ସେମାନେ କହୁଅଛନ୍ତି ସିଦ୍ଧାନ୍ତ ତାଙ୍କର ତୁମେ ପାପ କଲ ଏଥିପାଇଁ ଏଇ ସବୁ ଘଟଣା ତୁମ ପ୍ରତି ଘଟିଲା। ଆଉ ବାରମ୍ବାର ଏଇ 3 ଜଣ ଆଇବଙ୍କୁ ଏଇ ପ୍ରକାର କଥା ଦେଇକି ସେମାନେ ବାଧା ଦେଲେ। నిజమే, మనం ఏ తప్పు చేయని పరిస్థితులున్నా మన మీదకి వచ్చే అప్పుడప్పుడు కొన్ని నిందలు, వాటిని బట్టి తప్పు చేయకపోతే ఎందుకు నిందేస్తారు, చేసే ఉంటారు అని సూటిపోటు మాట్లాడే వాళ్ళు వాటిని నలుగురికి చెప్పడానికి నాలుక భుజాన్ని వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. ଆମେ ଦେଖୁଛୁ ବେଳେ ବେଳେ କୌଣସି ଭୁଲ ନ କଲେ ବି ଆମ ବିରୁଦ୍ଧରେ ଅନେକ ଲୋକ କଥା କୁହନ୍ତି। 4 ଜଣକୁ କଥା କହିବା ପାଇଁ ତାଙ୍କର ଜିହ୍ବାକୁ ବାହାର କରିକି ସେମାନେ ସ୍କନ୍ଧରେ ବହିକି ଚାରିକୁ କୁହନ୍ତି। దానికి ఒక మళ్ళా సామెత, నిప్పు లేకుండా పొగరాదు కదా, నిప్పు లేకుండా పొగరాదు కదా, ఇది ఒక సామెత. ଆଉ ଏ ପ୍ରକାର ପ୍ରବାଦ ବି ଗୋଟେ ଅଛି, ଆଉ ନିଆଁ ନ ଥାଇକି ଧୂଆଁ ଆସିବନି ନା, ନିଆଁ ନ ଥାଇକି ଧୂଆଁ ଆସିବନି। ఇలాంటి పరిస్థితుల్లోనే మనము నమ్మకంగా గట్టిగా నిలబడాలండి. ముఖ్య స్నేహితులే అలాగంటే కనీసం అర్థం చేసుకోకుండా ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఇలాంటి మాటలు అంటుంటే యోబు జీవితంలో అసలు ఎంత బాధ, పోయిన నష్టం లేక కలిగిన నష్టం కంటే పొందిన ఇబ్బంది కంటే ఇప్పుడు వచ్చి అనే మాట ఈ సూటిపోటి మాటలతో చాలా చచ్చిపోయినట్టు అయిపోయి ఉంటది యోబు జీవితంలో. ଏଇ ପ୍ରକାର ଅବସ୍ଥାରେ ଆମେ ଦୃଢ ହେଇକି ରହିବାକୁ ପଡିବ। ଆଇବଙ୍କର ମିତ୍ରମାନେ ତାଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା କରିବା ପ୍ରତିବଦଳେ ଅନେକ କଥା କହିକି ଦୁଃଖ ଅଧିକ ଦେଇଅଛନ୍ତି। వారు ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఏమని ఫిక్స్ అయిపోయారంటే, వారి సిద్ధాంతం యోబు పాపం చేశాడు, ఈ ఆపదలన్నీ తెచ్చుకున్నాడు. యోబు పాపం చేశాడు, ఈ ఆపదలన్నీ తెచ్చుకున్నాడు. ఇదే వారు అలా ఫిక్స్ అయిపోయారు. ସେମାନେ ଗୋଟିଏ କଥାରେ ଫିକ୍ସ ହେଇଯାଇଛନ୍ତି, ଆଇବ ପାପ କଲେ ତେଣୁ ଏ ପ୍ରକାର ତାକୁ ବିପଦ ଘଟିଲା, ଆଇବ ପାପ କରିଅଛନ୍ତି ତେଣୁ ଏଇ ପ୍ରକାର ତାକୁ ବିପଦ ଘଟିଲା ବୋଲି କହୁଛି। యోబు పరిశోధన నిమిత్తమై పరలోకములో సెలవైన కష్టాలే గాని వేరొక ఆపదలు యోబుకు సంభవింపలేదు అనేది వీళ్ళకి అర్థం కాలేదు. ଆଉ ତାଙ୍କୁ ଆଇବଙ୍କୁ ନିର୍ମଳ କରିବା ପାଇଁ ହିଁ ସ୍ୱର୍ଗୀୟ ପରୀକ୍ଷା ଆସିଲା, କିନ୍ତୁ ଆଉ କୌଣସି ବିଷୟ ପାଇଁ ଆସିନି କହିକି ଏଇ 3 ଜଣ ମିତ୍ର ବୁଝି ପାରିନାହାନ୍ତି। కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతులను మనము సరిగా యోచన చేయాలి. అప్పుడు మాట్లాడితే అవతల వారికి కష్టం రాదు అనే ఆలోచన కూడా వీరికి లేదు. ତେଣୁ ପ୍ରିୟମାନେ, ଜଣଙ୍କର ଦୁଃଖକୁ ଆମେ ଚିନ୍ତା କରିବାକୁ ପଡିବ, ଆଲୋଚନା କରିବାକୁ ପଡିବ। ଏଇ ବିଷୟରେ ମଧ୍ୟ ସେ 3ଟା ମିତ୍ର ଆଲୋଚନା କରିପାରିଲେ। 5 నిమిషాలు 10 నిమిషాలు. యోబు విషయమై దేవునికి సాతానుకు వ్యాజ్యము పడినని
ఒక విధముగా భావించవచ్చు. ଆଉ ଆଇବଙ୍କ ବିଷୟରେ ଶୈତାନକୁ ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଏକ ବ୍ୟାଜ ଆରମ୍ଭ ହେଲା। ఓ ప్రక్క సాతాను యోబు కపట భక్తిని బట్టి, యోబు కపట భక్తి కాబట్టి ఆయన నీ వశము పక్షమున నీకు శ్రమను కలిగించాడు, ఆస్తిని సంతానాన్ని పోగొట్టాడు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. ଆଉ ସେମାନେ ଏଇ ପ୍ରକାର କଥା କହୁଛନ୍ତି, ଆଇବ ଯୋଉ ପ୍ରକାର ଭକ୍ତି ଆଉ ତା କପଟ ଭକ୍ତି ହେତୁ ଏଇ ପ୍ରକାର ପିଲାମାନଙ୍କୁ ସମ୍ପତ୍ତିକୁ ସେ ହରେଇଛନ୍ତି ବୋଲି। నువ్వు చేసిన పాపాన్ని బట్టే నీ దేహారోగ్యము తప్పిపోయింది, నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ଆଉ ତୁମେ କରିଥିବା ପାପ ହେତୁ ହିଁ ଏଇ ସବୁ ଘଟଣା ଗୁଡାକ ଘଟୁଅଛି, ଏଇ ସବୁ ଛାଡିକି ପଳଉଅଛି କହିକି ମିତ୍ରମାନେ କଥା କହିଲେ। అలా మాట్లాడిన సమయంలో మరొక ప్రక్క యెహోవా నిలుచుండి, అట్లు కాదు, అట్లు కాదు. సాతానుడు మాట్లాడాడు ముందు, ప్రభు అంటున్నాడు, అట్లు కాదు, యోబు నా సేవకుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, నాయందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడని వాదించుచూ ఉన్నాడు. ଆଉ ଏକ ପକ୍ଷରେ ଶୈତାନ କଥା କହୁଥିଲେ, ଅନ୍ୟ ପକ୍ଷରେ ସଦାପ୍ରଭୁ କଥା କହୁଅଛନ୍ତି, ନା ସେ ସେମିତି ନୁହେଁ, ଆଉ ବିଶେଷ କରି ମୋର ଦାସ ଆଇବ ସିଦ୍ଧ ଆଉ ସରଳ, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ, କୁକ୍ରିୟା ତ୍ୟାଗୀ କହିକି ଆଇବଙ୍କ ବିଷୟରେ ଉତ୍ତମ ସାକ୍ଷ୍ୟ ଦେଉଅଛନ୍ତି ସଦାପ୍ରଭୁ। అందుచేత యెహోవా సెలవు చేత సాతాను మూలముగా ఇన్ని కష్టములు యోబుకి ఒకటి తర్వాత ఒకటి కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ଆଇବଙ୍କୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ପରେ ଶୈତାନରୁ ଅନେକ କଷ୍ଟ ପରେ କଷ୍ଟ ଆସି ପହଞ୍ଚିଛି ଆଇବଙ୍କୁ। అయితే ఈ సంగతులన్నీ, ఈ మర్మమై ఉన్న ఈ సంగతి స్నేహితులకు తెలియదు గనుకనే లోక జ్ఞానమును అనుసరించి బాధలు ఎక్కువగా బాధించుచూ ఉన్నారు. ଏଇ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଆଇବଙ୍କର ମିତ୍ରମାନେ ନ ଜାଣିବା ହେତୁ ଆଇବଙ୍କୁ ସେମାନେ ଜାଗତିକ ଜ୍ଞାନରେ ସେମାନେ ଅଧିକ ଦୁଃଖ ଦେଇଛନ୍ତି। పాపము చేసి బాధ తెచ్చుకొనుట సహజమే, ଆଉ ପାପ କରିକି ଆମମାନେ ଦୁଃଖ ଆସିବା ସହଜ ବିଷୟ, ఇది క్రొత్తదేమీ కాదు. ଏହା କୌଣସି ନୂତନ ବିଷୟ ନୁହଁ। పాపము చేయకుండా కష్టమును అనుభవించడం తీక్షణముగా వచ్చుట లేదు. କିନ୍ତୁ ପାପ ନ କରିକି ଯୋଉ ପ୍ରକାର ଦୁଃଖ ଆସୁଛି, ଏହା అది ଏଇ ପ୍ରକାର ବିଷୟ, అది లోక జనులకు మరుగై ఉన్నది. ଆଉ ତା ଜାଗତିର ଲୋକମାନଙ୍କୁ ତା ଗୁପ୍ତ ହେଇକି ଅଛି। యోబు కష్ట సమయములో ఆయన పాపమందు జీవించుచూ ఉండడం లేదు. ଆଉ ଆଇବ କଷ୍ଟ ସମୟରେ ସେ କୌଣସି ପାପରେ ଜୀବନ ଯାପନ କଲେ ନାହିଁ। అక్కడే 3-4 సార్లు చెప్పబడిన మాట గ్రంథకర్త చెప్పాడు, యోబు చెప్పాడు, దేవుడు చెప్పాడు, సాతానుడు చెప్పాడు. యోబు చెప్పకపోయినా దేవుడు 2 సార్లు చెప్పాడు. ଆଉ ପରମେଶ୍ୱର ଆଇବଙ୍କ ବିଷୟରେ 2 ଥର ସାକ୍ଷ୍ୟ ଦେଲେ। ଆଇବ କହିଲେ, ଲେଖକ କହିଲେ, ଆଉ ଶୈତାନ ବି କହିଲେ, ଆମେ ଦେଖୁଅଛୁ। అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడని 4 మాటలు దాదాపు 4 సార్లు చెప్పబడినట్లుగా మనం చూస్తాం. ଆଉ ଆଇବ ଏଇ ପ୍ରକାର ବ୍ୟକ୍ତି କହିକି ସେ ସିଦ୍ଧ ଆଉ ସରଳ, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ, କୁକ୍ରିୟା ତ୍ୟାଗୀ ଲୋକ କହିକି ଏଇ ପ୍ରକାର 4ଟି କଥା 4 ଥର ଲେଖା ଯାଇଛି। ఒక మాటలో చెప్పాలంటే లెక్కలేనన్ని శ్రమలు ప్రవాహముగా కొట్టుకొని వచ్చి యోబు మీద పడ్డాయండి. ଅଗଣିତ କଷ୍ଟ, ଅଗଣିତ କ୍ଲେଶ ଏକ ନଦୀ ତୁଲ୍ୟ, ପ୍ରଭାବ ତୁଲ୍ୟ ଆଇବଙ୍କ ଉପରେ ଆସିକି ପଢିଲା। ఈ వచ్చిన ముగ్గురు మళ్ళా వీరొక మత్తులో ఉండి దేవుని మర్మము తెలియక మాట్లాడుచూ ఉన్నట్లుగా ఉంది. ଏଇ 3ଟି ମିତ୍ର ମାନେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କର ନିଗୁଡତ୍ୱ ନ ଜାଣିକି ଆଇବଙ୍କ ବିରୁଦ୍ଧରେ କଥା କହୁଅଛନ୍ତି। కడకు యోబు విసిగిపోయి, మీరైతే అబద్ధములు కల్పించువారు,
మీరందరూ పనికి మాలిన వైద్యులని చెప్పుచూ ఉన్నట్లుగా 13వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు. ଆଉ ଆଇବ ପୁରା କ୍ଳାନ୍ତ ହେଇକି ଆଉ ସେ ଏଇ ପ୍ରକାର କଥା କହୁଅଛନ୍ତି ଆଉ ତୁମେ ଆଉ ଅକ୍ରମଣ୍ୟ ଲୋକ ତୁମେ ଏଇ ପ୍ରକାର କଥା ଆଉ ତୁମେ କହୁଅଛ ମିଥ୍ୟାବାଦୀ ମୂଲ୍ୟହୀନ ବୈଦ୍ୟ କହୁଅଛନ୍ତି। మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదనియు ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మీ మాటల చేత నలుగగొట్టుదురు అని యోబు వారిని అడ్డగించవలసి వచ్చింది. ଆଉ ଆଇବ ସେମାନଙ୍କୁ କହୁଅଛନ୍ତି ତୁମେ ଦୁଃଖର କର୍ତ୍ତା କିନ୍ତୁ ସାନ୍ତ୍ୱନାର କର୍ତ୍ତା ନୁହଁ କହିକି ଆଇବ ସେମାନଙ୍କୁ ଅନେକ କଥା କହିକି ଆଉ କଥା ଆତଙ୍କ କରୁଅଛନ୍ତି। పిల్లరా నిజంగా చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలోను, ଆଇବ ତାର 16ର 2 ପଦରେ, యోబు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలోను 19ର 2 పదରେ అవును, యోబుకు కలిగిన బాధల కంటే స్నేహితులు రెట్టింపు బాధ యోబుకు కలుగజేసినట్లుగా చూస్తాం. ଆଇବକୁ ଯେଉଁ ଦୁଃଖ ହେଲା ଆଉ ସେଇ ଦୁଃଖ ଠାରୁ ଏଇ ମିତ୍ର ମାନଙ୍କ ଠାରୁ ଅଧିକ ଦୁଃଖକୁ ସେ ଅନୁଭବ କଲେ। అయినను విశ్వాసము వదలక సహనముతో దేవునిని హత్తుకొని ఉన్నాడు యోబు. ଆଉ ଆଇବ ତାଙ୍କର ବିଶ୍ୱାସ ସରଳତାକୁ ନ ଛାଡିକି ଆଉ ସେ ସହନତାରେ ପ୍ରଭୁଙ୍କୁ ଦୃଢ କରିକି ଧରି ଅଛନ୍ତି। ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని కొరకు చాలా నమ్మకంగా ఉన్నాడు యోబు. మనం కూడా అలాగూ నమ్మకంగా జీవిద్దాం, ప్రభువుకు మహిమను ఆపాదిద్దాం. ଆମକୁ ଅନେକ କ୍ଲେଶ କଷ୍ଟ ଆସିଲେ ମଧ୍ୟ ଆଇବ ଯେପରି ଦୃଢ ହେଇକି ଥିଲେ ଅନେକ କଷ୍ଟ ପାଇକି ମଧ୍ୟ ଆମେ ମଧ୍ୟ ସେମିତି ଦୃଢ ହେଇକି ରହିବା, ప్రార్థన చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడవైన మా ప్రభువా, పరమందు ପବିତ୍ର ఆసీనుడవైన దేవా, మీ ఘననామానికి స్తోత్రములు. ପବିତ୍ର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ସ୍ୱର୍ଗବାସୀ ପରମେଶ୍ୱର ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛୁ। వాక్యము విన్న మేము యోబు వలె విశ్వాసము కలిగి, సహనము కలిగి, భక్తి కలిగి అటు ఇటు తొలగకుండునట్లు, గురి మీ మీదే నిలపగలుగునట్లు మమ్మును సిద్ధపరచమని కోరుచు. ପ୍ରଭୁ ଆମେ ଯୋଉ ବାକ୍ୟ ଶୁଣିଲୁ ଆଇବଙ୍କ ପରି ଆମେ ଏଇ ଦୁଃଖରେ ଏକାନି ସେକାନି ନ ଯାଇକି ଆମମାନଙ୍କର ଭକ୍ତିକୁ ସହନତାରେ ଦୃଢରେ ଧରିବା ପାଇଁ ତୁମେ ସାହାଯ୍ୟ କର। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ଏଇ କ୍ଷୁଦ୍ର ପ୍ରାର୍ଥନା ମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛୁ ପିତା, ఆమేన్. ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నిజంగా ఎన్ని రకాల